వస్త్రాలు కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు. మన ఈ వారసత్వ సంపదను ఆదరించాలని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు మరియు బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని సందర్భంగా జై హింద్. ఓకే నెక్స్ట్ తదుపరి వారి సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు స్కూల్ చిల్డ్రన్ ద్వారా ఎస్ఐరెడ్డి కాంపిటీషన్. నా పేరు డి వర్షిక. మేము జెడ్పీహెచ్ఎస్ హనుమాజ్పేటలో చదువుతున్నాము. మేము ఇక్కడికి రావడానికి గల కారణం చేనేత దినోత్సవం. ముందుగా అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజున ఎందుకు జరుపుకుంటున్నామో అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం స్వతంత్ర సమరంలో స్వదేశీ వస్త్రాలను వాడాలి అని గాంధీ గారు చెప్పారు. విదేశీ వస్త్రాలను వాడకూడదు. ఎందుకంటే మనం నేసిన వస్త్రాలు వేసుకోవడంలో మన గర్వం ఉంటుంది కాబట్టి అది మన గర్వం, మన భారతదేశం యొక్క అభివృద్ధికి నిలయం. మన చేనేతన్నలు ఎంతో కష్టపడి వస్త్రాలను నేస్తారు. మనం వాళ్ళు నేసిన వస్త్రాలను ధరిస్తే మనకు గర్వంగా ఉంటుంది, వాళ్ళకు కూడా మనస్తృప్తిగా ఉంటుంది. మనం వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా బాగా చేస్తారు. మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు నేసిన వస్త్రాలను ధరిస్తూ వాళ్ళకి అండగా నిలుద్దాం మరియు వాళ్ళకి ఉపాధిని కల్పిద్దాం. అందరికీ జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు. My name is Jay Pallavi. We came from ZPHS Hanmajipet. Today we gather here to celebrate the National Handloom Day. This day is a pride day to us because this day is celebrated on August 7th. It was started on 2015. It commemorates the heredity of our culture. Thank you. ఈరోజు ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ర్యాలీని అదేవిధంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. సభకి మన చేనేత సంఘ అధ్యక్షుల వారు, అదేవిధంగా ఏడీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇతర సంఘాల బాధ్యులు, అదేవిధంగా సంఘాల సభ్యులు, చేనేత కళాకారులందరూ రావడం జరిగింది. పౌరులు సంఘాల బాధ్యులు కూడా రావడం జరిగింది. ఈ యొక్క సభలో మనం ఈరోజు ఈ చేనేత దినోత్సవ ప్రాముఖ్యతను, అదేవిధంగా చేనేత రంగానికి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలని, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని అన్నింటినీ కూడా సభలో వివరించడం జరిగింది. ఈ ఆర్డిపో ఏర్పాటును, అదేవిధంగా ఇన్సూరెన్స్ను, ఇతర సౌకర్యాలన్నీ కూడా అందరికీ, చేనేత కళాకారులందరికీ కూడా తెలిసే విధంగా మనం ప్రచారం చేసే కార్యక్రమం కూడా ఏడీ గారు తీసుకుంటారు. అదేవిధంగా ఇంకా ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి ప్రోత్సాహాలు రావాలా, జిల్లా యంత్రాంగంతో ఎంతవరకు కృషి చేయాలి, ఏ మేరకు కృషి చేయాలనేది కూడా ఆలోచించి ఈ సిరిసిల్ల చేనేత యొక్క పరిశ్రమను మనం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా అందరం కృషి చేయాలని, అందరం కూడా ఇందుకు పాటుపడాలని, సిరిసిల్ల చేనేత బ్రాండ్ను దేశవ్యాప్తంగా వెలుగొందేలా చేయాలని చెప్పి ఈ చేనేత దినోత్సవ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది.